ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి ఆల్రెడీ సభ్యత్వం ఇవ్వాలని ప్రపంచంలోని అనేక దేశాలు అడిగినాయి. వాస్తవంగా ఒకప్పుడు మనకు వచ్చింది ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అయిన కొత్తలో. మనకిస్తానంటే మనకి వద్దని చెప్పి జవహర్లాల్ నెహ్రూ వదిలేశారు. అప్పుడు చైనాకి ఇవ్వమని ఈయనే రికమెండ్ చేశాడు. చైనా వద్దంటే మళ్ళీ ఐక్యరాజ్య సమితి మనకే ప్రపోజ్ చేసి మూడు సార్లు కూడా మనకి తిరస్కరించి చైనాకి ఇప్పించారు. అది శాశ్వత సభ్య దేశమై ఇప్పుడు వీటో మన దేశానికే వ్యతిరేకంగా అనేక పనులు చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక దేశాలు మనకి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలంటే పట్టించుకోవట్లేదు. ఐక్యరాజ్య సమితి డ్రామా ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సెకండ్ క్లాస్ మెంబర్షిప్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. దాన్ని భారతదేశం తోసిపుచ్చింది. ఎస్ జయశంకర్ క్లియర్గా చెప్పారు. అంటే 2028-29లో నాన్ పర్మనెంట్ సీట్ కిందన మనకి ఇద్దాం అన్నటువంటి ఓ ప్రపోజల్ తెచ్చారు. జయశంకర్ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కాదు, ఇప్పుడు ప్రపంచంలోని చైనా కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి మమ్మల్ని కాదని చెప్పి మీరు తీసుకొచ్చి ఏ విధంగా పెడతారు? ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి పెట్టిన మిషన్స్లో, అంటే ఎక్కడెక్కడైతే శాంతి మిషన్స్ అంటారో అట్లాంటి చోట్ల 3 లక్షల మంది సైన్యాన్ని మేము పంపించాము. 4300 మంది మా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఐక్యరాజ్య సమితి ఆపరేషన్స్లో. ఇంతగా భారతదేశం మీకు సపోర్టివ్గా ఉంటే మీరు మాకు వచ్చేట్లాంటి పనికి మాలినటువంటి ఇస్తారా? అక్కర్లేదు, ఖచ్చితంగా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని తేల్చి చెప్పారు.